ఓం శ్రీ అళఘనాథ పరబ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వాతి. నేను పుస్తక నిధి నుండి కొన్ని బుక్స్ అయితే తెప్పించుకున్నానండి. వాటి రివ్యూ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నేను ఏమేమి బుక్స్ తెప్పించుకున్నానో ఒక క్విక్ లుక్ వేసేద్దాం రండి. సో ఇవి నేను తెప్పించుకున్న పుస్తకాలన్నమాట. వీటిల్లో మొదటిది లలితా సహస్రనామం. ఈ పుస్తకాలు నేను కొన్ని నా కోసం, కొన్ని మా స్నేహితుల కోసం, ఇంకొన్ని మా బంధువుల కోసం అయితే తెప్పించానండి. వాళ్ళైతే అడిగారు నన్ను, నేను పూజ ఎలా చేసుకుంటానని. నేను చేసే పూజలు చూస్తూ ఎలా చేసుకుంటాను, ఏదన్నా పుస్తకం ఉంటే మాకు పంపించు అని అడిగారు. సో వాళ్ళ కోసం అయితే బుక్ చేశానండి. మొదటగా ఇది లలితా సహస్రనామం పుస్తకం. ఇది నేను మా స్నేహితురాలి కోసం బుక్ చేశాను. సో ఇందులో లలితా సహస్రనామం పుస్తకాలు వేరుగా ఉంటాయి. సో తనకి ఈజీగా లలితాదేవి పూజ ఎలా చేసుకోవాలి అని అడిగిందండి. సో అవి అన్నీ దీంట్లో అన్నీ లలితాదేవికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి నేను ఈ బుక్ అయితే తన కోసం బుక్ చేశాను. సో ఇందులో మనకి లలితాదేవి నిత్య పూజ, లలిత అష్టోత్తరం, అలాగే సహస్రనామము ఇవన్నీ ఉన్నాయండి. సో లలితాదేవికి మంగళహారతి, మణిద్వీప వర్ణన ఇవన్నీ కవర్ అయి ఉన్నాయి కాబట్టి ఇది నేను లలితాదేవి నిత్య పూజ కూడా చాలా సులభంగా ఇచ్చున్నారు కాబట్టి ఇదైతే నేను తన కోసం తీసుకున్నానండి. సో ఇది చాలా నీట్గా లలితాదేవి నిత్య పూజ, లలితా సహస్రనామం అన్నీ ఇచ్చున్నారు. సో ఇదైతే తన కోసం తీసుకున్నాను. నెక్స్ట్ దుర్గా సూక్తము. ఇది నేనైతే దుర్గాదేవికి సంబంధించిన మనము శరన్నవరాత్రులు వస్తాయి కదండి, అప్పుడు దుర్గాదేవి పూజ చేస్తాం కదా. సో దుర్గాదేవికి సంబంధించిన వివిధ విషయాల గురించి లేదా వివిధ మంత్రాల గురించి తీసుకున్నానండి. అందులో ఈ బుక్లో అయితే దుర్గా సూక్తము, దుర్గా చాలీసా, అలాగే నవదుర్గా స్తోత్రము, నవదుర్గలు, దుర్గా దేవి ఆరతి, ఇలా చాలా ఉన్నాయండి. మొత్తం దుర్గాదేవికి సంబంధించి మొత్తం ఉన్నాయి. సో ఈ బుక్ అయితే యూజ్ అవుతుందని నేను తీసుకున్నాను. అలాగే కాస్ట్ కూడా చెప్తానండి. మనకి ఈ బుక్ వచ్చి లలితాదేవి బుక్ వచ్చి 45 రూపీస్ పడింది. అలాగే మన దుర్గాదేవి బుక్ వచ్చి 15 రూపీస్ పడిందండి. సో నెక్స్ట్ ఇది మా పిన్ని గారి కోసం అయితే తీసుకున్నానండి. తను సంకష్టహర చతుర్థి వ్రతం నేను చేస్తున్నాను కదండి, నా వీడియోలు పోస్ట్ చేస్తున్నాను కదా, తను చూశారు. సో తను చూసి తనకి కూడా సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకోవాలి అని ఉందని అడిగారు. సో నేను తనకైతే ఆల్రెడీ ఎలా చేసుకోవాలో వివరం చెప్పాను. సో తన కోసం అయితే ఈ బుక్ యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఇది బుక్ చేశాను. సో దీని కాస్ట్ అయితే 36 రూపీస్. దీంట్లో అయితే చాలా నీట్గా సంకష్టహర చతుర్థి వ్రతకల్పం గురించి ఇచ్చారు. సో ఈ వ్రతం ఎప్పుడు చేయాలి అంతా చాలా నీట్గా ఇచ్చారండి. వ్రతంలో నియమాలు ఏంటి, మన వ్రత మహత్యం ఏంటి, అలాగే దానికి కావాల్సిన పూజా సామాగ్రి. సో మనం ఇది సంకష్టహర చతుర్థి పూజ చేయాలి అనుకుంటే నీట్గా ఈ బుక్ని ఫాలో అయిపోతే సరిపోతుందండి. మనం ఇంకేమి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో సంకష్టహర చతుర్థి వ్రత కల్పము, పూజా విధానము, దీనిలో గౌరీదేవి పూజ కూడా ఇచ్చారండి సంకష్టహర చతుర్థి పూజ తర్వాత. అలాగే అర్ఘ్యాలు, మనం సమర్పించవలసిన అర్ఘ్యాలు, ఇవన్నీ చాలా నీట్గా ఇచ్చున్నారు. సో ఈ సంకష్టహర చతుర్థి వ్రత పుస్తకం కాస్ట్ అయితే 36 రూపీస్ పడిందండి. సో ఇది చాలా బాగుంది, గొల్లపూడి వారిది. సో మీకు నచ్చినట్లయితే తీసుకోండి. సో అన్నీ మనకి సంకష్టహర చతుర్థి కథలు కూడా ఉన్నాయి, అలాగే అర్ఘ్యాలు కూడా ఉన్నాయి. నేను చూపిస్తానండి అర్ఘ్యాలు ఎక్కడున్నాయో. అర్ఘ్యాలు కూడా ఉన్నాయి, అలాగే గణపతి స్తోత్రాలు కూడా ఉన్నాయి. సో ఈ బుక్ అయితే నాకు చాలా నచ్చింది. పూర్తి సంకష్టహర చతుర్థి వ్రతకల్పం ఇందులో నీట్గా కవర్ అయిపోతుంది. మీరు ఇంకా ఏది రెఫర్ చేయాల్సిన అవసరం లేదు, చాలా నీట్గా ఉంది. మీరు ఇది చూసుకోండి. నెక్స్ట్ 7 శనివారాల వ్రతం. 7 శనివారాల వ్రతం పుస్తకం అయితే నా కోసమే తెప్పించుకున్నానండి. ఎందుకంటే నేను ఇది యాక్చువల్లీ వ్రతం స్టార్ట్ చేసేటప్పుడు మాత్రమే రివీల్ చేద్దాం అనుకున్నాను, కానీ అంతకుముందే మీకు చెప్తున్నాను.
సో నేను 7 శనివారాల వ్రతం చేద్దామని సంకల్పించుకున్నాను. సో మొదలు పెట్టాలి. సో అందుకోసం ముందుగా ఏమేమి అవసరమవుతాయి ఇవన్నీ చూడడం కోసం తెప్పించుకున్నానండి. సో ఈ పుస్తకం కూడా 7 శనివారాల వ్రతం. సో చాలా నీట్‌గా ఇచ్చున్నారండి అన్ని విశేషాలు. ఎప్పుడు ప్రారంభించాలి? ఎవరు ఆచరించాలి? నియమాలేమిటి? విధులేమిటి? ఉదయం చేయవలసినటివేమిటి? సాయంత్రం చేయవలసినటివేమిటి? సో వ్రత విధానము, ఉదయం ఏం చేయాలి? సాయంత్రం ఏం చేయాలి? అలాగే వ్రతం మొత్తం చాలా నీట్‌గా, చాలా స్పష్టంగా ఇచ్చున్నారండి. కాకపోతే ఇందులో నాకు కథ అయితే కొంచెమే ఇచ్చినట్టు అనిపించింది. సో మీరు చూసుకోండి. ఇంకేదన్నా బుక్కులో ఇవి కాకుండా కథ నీట్‌గా ఇచ్చుంటే మీరు కథని చూసుకొని ఆ బుక్ తీసుకోండి. ఈ బుక్‌లో అయితే కథ కొంచెమే ఇచ్చున్నారు. ఓకేనా? ఈ 7 శనివారాల వ్రతం నాకైతే 30 రూపీస్‌కే వచ్చిందండి. సో ఇది ఆదిపూడి వెంకట శివసాయిరాం ఆయన చేశారండి ఈ పుస్తకము. మోహన్ పబ్లికేషన్స్ ద్వారా వస్తుంది. చూసుకోండి ఈ పుస్తకము. ఇది ఓకే అండి. అన్నీ బాగున్నాయి కానీ కథ అయితే చాలా చిన్నగా ఇచ్చున్నారు. ఇంకా కథ ఉంది. మనకి వెంకటేశ్వర స్వామి అవతారము, అలాగే కొమ్మరి భీముని కథ, ఇవన్నీ చాలా ఉండాలండి. అవన్నీ చాలా మిస్ అయి ఉన్నాయి దీంట్లో. అంటే ఏ కథ పూర్తిగా ఇవ్వలేదు అసలు. సో ఇందులో ఓన్లీ వ్రతం వరకు చేసుకొని కథలు ఒకవేళ నెట్‌లో చూసుకోవాలనుకుంటే తీసుకోండి. లేదంటే ఇంకేదైనా పుస్తకంలో కథ కూడా నీట్‌గా కవర్ అయింది అనిపిస్తే అది తీసుకోండి. అండ్ లాస్ట్‌గా వారాహి పూజా విధానం పుస్తకం అండి. సో ఈ పుస్తకం అయితే చాలా నీట్‌గా మనకి వారాహిదేవి పూజా విధానము, మనం నవరాత్రుల్లో ఎలా చేసుకోవాలి, అలాగే హోమము అన్నీ చాలా నీట్‌గా ఇచ్చున్నారండి ఈ పుస్తకంలో. నేను మీకు సజెస్ట్ చేసేది ఏమిటి అంటే, సో ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ కొన్ని పేజీల వరకు వారాహి దేవత, గురుత్రయము ఇవన్నీ ఇచ్చున్నారు కదండీ. ఇవన్నీ జస్ట్ మనం చదువుకోవడానికి. ఓన్లీ వారాహిదేవి నవరాత్రి పూజ దగ్గర నుంచి వారాహిదేవి అష్టోత్తరం అనగా పేజ్ నెంబర్ 12 నుంచి 27 వరకు మాత్రం చేసుకోండి. మీకు ఓపిక ఉంటే వారాహిదేవి సహస్రనామం చదువుకోండి. అంతే తప్ప మిగతావన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు చూసుకొని చదువుకోండి. కానీ వారాహిదేవి హోమము ఇలాంటివన్నీ మీరు ఖచ్చితంగా పూజారి గారిని దగ్గర పెట్టుకొని నీట్‌గా చేయించుకోండి. మామూలుగా వారాహిదేవి పూజ ఇది. ఇక్కడ వారాహిదేవి పూజ కూడా మనకి శ్రీ సూక్త విధానంతో ఇచ్చున్నారండి ఈ పుస్తకంలో చాలా చక్కగా. సో వారాహిదేవి నవరాత్రి పూజ మాత్రమే మీరు నవరాత్రిలో కానీ లేదా ఏదైనా శుక్రవారాల్లో కానీ మీకు ఏ రోజు చేసుకోవాలి అనిపిస్తే, ఏదన్నా మంచి రోజు మీకు చేసుకోవాలి వారాహిదేవి పూజ అనిపిస్తే ఈ పుస్తకాన్ని నీట్‌గా ఫాలో అయిపోయి ఓన్లీ వారాహిదేవి నవరాత్రి పూజ, అది కూడా శ్రీ సూక్తి విధానంతో చక్కగా ఇచ్చున్నారు కాబట్టి ఇంతవరకు చేసుకోండి. అండ్ వారాహిదేవి ఫోటో పెట్టుకోవడం కానీ లేదా హోమం చేయడం కానీ ఇవన్నీ కూడా మీరు మీ దగ్గరలో పూజారి గారి సలహా తీసుకొని మాత్రమే చేయండి. సో ఈ పుస్తకం అయితే క్రోవి పార్థసారథి గారు రాశారండి. సో దీని కాస్ట్ అయితే 81 రూపీస్. సో ఈ పుస్తకం చాలా బాగుందండి. సో ఈ పుస్తకాలన్నీ నేను పుస్తక నిధి యాప్ నుంచి తెప్పించుకున్నానండి. మీరు కూడా చూసుకోండి. ఆ యాప్లో పుస్తకాలు చాలా బాగున్నాయి. మీకు నచ్చిన పుస్తకాలు అయితే తెప్పించుకొని చదవండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. నా వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదములు.